హలో ఎవ్రీవన్, హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే వెరీ ఇంట్రెస్టింగ్ గా బల్గేరియా క్యాపిటల్ సిటీ సోఫియాలో ఉన్నాను. అండ్ లాస్ట్ నైట్ అయితే లండన్ నుంచి ట్రావెల్ చేశానమాట. సోఫియా వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ ఈ వీడియోలో సోఫియా అండ్ సరౌండింగ్ ప్లేస్ అని కూడా మీకు కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బల్గేరియాలో అఫీషియల్ గా బల్గేరియన్ మాట్లాడతారు. అండ్ నేను ప్రస్తుతం ఉన్న సోఫియా అయితే యూరోప్లోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సిటీస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే 6000 years అంటే ఆల్మోస్ట్ 6000 సంవత్సరాల క్రితం నుంచి కూడా సెటిల్మెంట్స్ ఉన్నాయంట. అండ్ దాని తర్వాత డిఫరెంట్ సెటిల్మెంట్స్ అని అంటే ఎంపైర్స్ అందరూ కూడా బల్గేరియాని రూల్ చేశారన్నమాట. రోమన్ కానీ ఓటోమన్ కానీ అండ్ ఆల్సో రష్యన్. సో సోఫియా అండ్ బల్గేరియాలో మనం ఎటువైపు వెళ్ళినా సరే ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ అయితే మనకు కనిపిస్తాయి. అండ్ ఇక్కడైతే అఫీషియల్గా బల్గేరియన్ లీవా అయితే కరెన్సీ యూజ్ చేస్తారు. అండ్ వీళ్ళు కూడా యూరో జోన్లో అంటే యూరోస్ జాయిన్ అవడానికి ట్రై చేస్తారనమాట. ఇంట్రెస్టింగ్గా నేను అబౌట్ 12 o'clockకి ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను. అండ్ కరెన్సీ అయితే బయటకు వచ్చిన తర్వాత తీసుకున్నమాట. బెస్ట్ రేట్స్ ఇచ్చారు. నాలాగా లండన్ హీత్రో నుంచి ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే హీత్రోలో తీసుకోకండి. ఇక్కడైతే మంచి రేట్ ఇచ్చారనమాట. అబౌట్ 2.2 బల్గేరియన్ లీవా ఇచ్చారు ఒక పౌండ్కి. సోఫియాలో ఇంట్రెస్టింగ్గా ఓల్డ్ టైమ్స్ నుంచి కూడా హాట్ మినరల్ వాటర్స్ రన్ అయ్యాయంట. అండ్ ఇప్పటికి కూడా మున్సిపాలిటీ వాళ్ళు అయితే రన్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తాయి కదా. ఏదో చెప్తున్నాడు మనం, నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పటికి కూడా పబ్లిక్కి ఓపెన్ చేసి ఉంచారు. ఇక్కడ చూసారా పెద్ద పెద్ద క్యాన్స్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు. మనం కూడా సోఫియా విజిట్ చేస్తే హాట్ మినరల్ వాటర్ అయితే టేస్ట్ చేయొచ్చమాట. కొంచెం మనకి డిఫరెంట్ ఫ్లేవర్ అయితే తగలొచ్చు. సోఫియా వస్తే ఈ ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెంట్గా చేయండి. నేనైతే లైట్గా టేస్ట్ చేసి వస్తాను. హాట్ మినరల్ వేడిగా ఉన్నాయి. హాట్ మినరల్ వాటర్ ఎప్పుడు ట్రై చేయలేదు. నేను ట్రై చేసి చూద్దాం. హాట్ మినరల్ వాటర్ అయితే హార్ట్కి చాలా మంచిదంట. ఎందుకంటే డిఫరెంట్ కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి బాగానే ఉన్నాయి. నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే అసలు మొత్తం అంతా ఐరన్తో చేసిన డ్రామ్లా ఉంది. అండ్ చాలా అంటే పాత టైం బిగినింగ్ ఆఫ్ 1900s వచ్చేస్తాయి కదా, ఆ టైప్ లో అనిపిస్తుంది. అసలు చూడండి, మీకు కనిపిస్తుంది కదా. సిటీ సెంటర్ లో స్టాగరింగ్ ఫీమేల్ స్టాచ్యూ అయితే ఉంటుంది. దీని అయితే స్టాచ్యూ ఆఫ్ సోఫియా అని పిలుస్తారు అనమాట. సోఫియా అంటే హోలీ విజ్డమ్ ఫ్రమ్ గాడ్ అని మీనింగ్ అంట. సో వెరీ ఓల్డ్ రిలీజియస్ టైమ్స్ లో ఇదైతే కన్స్ట్రక్ట్ చేశారంట. అండ్ లెఫ్ట్ సైడ్ గుడ్లగోబ్ ఉంది కదా, అదైతే పేగన్ బర్డ్ అంట. సో అందుకనే కొంతమంది రిలీజియస్ వాళ్ళైతే అపోజ్ చేశారంట. అండ్ రైట్ సైడే మనకి ఫ్రీడమ్ స్క్వేర్ అంట. ఇది ఆపోజిట్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఫ్రీడమ్ స్క్వేర్. క్యాపిటల్ సిటీస్ లో మనకి సబ్వేస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక స్మాల్ సబ్వే లోపలికి వెళ్తాం అనమాట. అంటే మెయిన్ రోడ్స్ క్రాస్ చేయడానికి ఇలాంటి సబ్వేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడైతే 75 నుంచి 80% ఆఫ్ ది పీపుల్ అయితే ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అంట. ఓటోమన్ ఎంపైర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది కాబట్టి ఒక 10% ఆఫ్ ది పాపులేషన్ మొత్తం కూడా ముస్లిమ్స్. అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా మైనారిటీస్ అన్నమాట. సోఫియా కల్చర్ తీసుకుంటే వెరీ ఓల్డ్ అనే చెప్పుకోవచ్చు అన్నమాట. మనం ఇక్కడైతే డిఫరెంట్ ఎంపైర్స్ రూల్ చేశారని చెప్పాను కదా. అండ్ వాళ్ళ ఆర్కిటెక్చర్స్ మనం చూడాలంటే ఆపోజిట్ కనిపిస్తుంది కదా, అది మోడర్న్ కైండ్ ఆఫ్ వెరీ ఓల్డ్ ఆర్థోడాక్స్ చర్చ్. అండ్ ఇవైతే రోమన్ రూయిన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఆపోజిట్ కనిపిస్తుంది ఓటోమన్ టైమ్స్ లో కన్స్ట్రక్ట్ చేసిన కైండ్ ఆఫ్ మాస్క్ మాట. ఇప్పటికి కూడా ఫంక్షనింగ్ లో ఉంది. మీరు లాట్వియా అండ్ లిథువేనియా వీడియోస్ చూసినట్టయితే అందులో స్లావిక్ ట్రైబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామట. బల్గేరియన్ కూడా స్లావిక్ సిరిలిక్ ఆల్ఫాబెట్స్ అయితే యూజ్ చేస్తారు. సో ఇవన్నీ కైండ్ ఆఫ్ కనెక్టెడ్ అనమాట. సో వీళ్ళు నేషనల్ డిషెస్ తీసుకుంటే బక్లావా అంటే ఫ్రమ్ ఓటోమన్ ఎంపైర్స్ నుంచి బక్లావా కూడా ఇక్కడ వెరీ ఫేమస్ అనమాట. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి చూద్దాం, సిటీస్ లో ఏమైనా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తాయేమో. ఆహా, ఇక్కడ ఫౌంటైన్ చూడండి ఎలా ఉందో. ఎటువైపు వెళ్ళినా సరే మంచి ఆర్కిటెక్చర్స్ కనిపిస్తున్నాయి. యూరోప్ లో ఇదే బెస్ట్ థింగ్ అనమాట. సమ్మర్ టైంలో మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. మనమైతే ప్రస్తుతానికి సమ్మర్ వస్తే 1 సారి 2 సార్లు 3 సార్లు అండ్ వెదర్ బట్టి కూడా స్నానం చేస్తుంటామట. అంటే బాడీ కూల్ గా ఉంచడానికి. నాకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది సోఫియాలో ఓల్డెస్ట్ బాత్స్ మాట. ఇంతకు ముందు యూరోపియన్ అండ్ వెస్టర్న్ కల్చర్ లో వీక్లీ వన్సే స్నానం చేసేవారు అనమాట. ఇదైతే కైండ్ ఆఫ్ పబ్లిక్ బాత్. సండే ఇక్కడికి వచ్చి స్నానం చేసేవారట. ప్రస్తుతానికి అయితే మ్యూజియం రన్ చేస్తారు. అండ్ ఇటువైపు ఎంట్రీ ఉంటుంది. అండ్ ఆల్సో లెఫ్ట్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. యూరోప్ లో ఇలాంటి సెంట్రల్ బాత్ స్టోరీస్ అయితే చాలా ఉంటాయి. ఇంట్రెస్టింగ్ కూడా అనిపిస్తాయి. ఇలాంటి స్టోరీస్ నేను యూకేలో కూడా విన్నాను అనమాట. లాస్ట్ నైట్ నేను ఆఫీస్ అయిపోయిన తర్వాత లండన్ నుంచి సోఫియాకి అయితే ట్రావెల్ చేశాను. అండ్ ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. అండ్ హోటల్కి వెళ్ళేసరికి 1 అయిపోయింది అనమాట. బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఎల్లో ట్యాక్సీస్ అనేది దొరుకుతాయి ఎయిర్పోర్ట్ బయట రాగానే.
అండ్ అవైతే వెరీ రీజనబుల్ ఉన్నాయి. నాకు అబౌట్ €10 ఛార్జ్ చేస్తారు ఒక 25 మినిట్స్ డ్రైవ్కి. వరల్డ్ వార్ 2 తర్వాత కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ కూడా, అంటే వాళ్ళ రూలింగ్ కూడా బల్గేరియాలో ఉండేదన్నమాట. మనకి ఆపోజిట్ కనిపిస్తున్నవన్నీ కూడా వెరీ ఓల్డ్ కమ్యూనిస్ట్ ఎరా బిల్డింగ్స్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ప్రస్తుతానికి నేను నడుస్తుంది అయితే లెనిన్ స్క్వేర్ అని పిలుస్తారంట. అండ్ అటువైపే ఆపోజిటే మనకి ఫ్రీడమ్ స్క్వేర్ ఉంటుంది. ప్రస్తుతానికి మనం అన్నది ఫ్రీడమ్ స్క్వేర్. కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్ ఈవెంట్ ఏదో జరుగుతుంది ఇక్కడ. నడుస్తుంటే నిజంగా అసలు ఎర్లీ 1900s వెళ్ళిపోయినట్టుంది. కమ్యూనిస్ట్ సాంగ్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో వినిపిస్తుంది. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు. ముందు మెన్షన్ చేశాను కదా, ఈ రోజు అయితే ఫుల్ కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్ ఏదో నడుస్తుంది. ప్రొటెస్ట్ సంథింగ్ కైండ్ ఆఫ్ ఈవెంట్. సో దానివల్ల బిజీగా ఉంది ఇక్కడ. సో ఇలాంటి గ్యాదరింగ్స్ అండ్ ఆల్సో ఈవెంట్స్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఎస్పెషల్లీ ఓల్డ్ కైండ్ ఆఫ్ కంట్రీస్కి వస్తే, కైండ్ ఆఫ్ సోఫియా లాంటి సిటీస్ వస్తే, బల్గేరియాలో ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ అయితే కైండ్ ఆఫ్ సెమీ ఫ్రీ అనే చెప్పుకోవచ్చు. 7th స్టాండర్డ్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందంట. బుక్స్ అవి కొనుక్కోవాలి. అండ్ తర్వాత కూడా చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు. ఎస్పెషల్లీ యూనివర్సిటీస్ కూడా ఆల్మోస్ట్ ఒక €1,000 అలా ఛార్జ్ చేస్తారంట. ఇక్కడైతే కనిపిస్తాయి కదా వెరీ ఓల్డ్ రోమన్ రూయిన్స్, సెడ్డికా అని పిలుస్తారు. మెట్రో ట్రైన్ స్టేషన్ కి కిందన తవ్వుతుంటే ఈ రూయిన్స్ అన్ని కూడా కనిపించాయంట. సోఫియా సిటీ అయితే పైన ఉంటుంది, దాని కిందన ఈ వెరీ ఓల్డ్ రోమన్ సిటీ అన్నమాట. రూయిన్స్ ఇవన్నీ సూపర్ కదా. ఇప్పుడు నేను నడుస్తున్న ఏరియా మొత్తం కూడా రోమన్ సిటీ అన్నమాట, వెరీ ఓల్డ్ రోమన్ సిటీ. అండ్ ఈస్ట్ గేట్ వైపు వచ్చాం ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ కనిపిస్తాయి కదా ఈస్ట్ గేట్ ఎగ్జిట్ దగ్గర ఉందన్నమాట. సో ఇటు నుంచి రైట్కి వెళ్తాం. ఇంట్రెస్టింగ్ ఇక్కడ ప్రెసిడెంట్ బిల్డింగ్ ఉంటుందంట. అండ్ అందులో ఒక క్యాజినో పబ్ కూడా ఉంది. వరల్డ్ లో ఎక్కడ కూడా అలాంటి ఎక్సైటింగ్ క్యాజినో అండ్ పబ్స్ అయితే ఉండవు. ఈ ఏరియాలో నడుస్తుంటే అసలు ఆ వైబ్ అయితే వస్తుంది, ఓల్డ్ కమ్యూనిస్ట్ ఎరా వైబ్. సో ఇక్కడైతే కనిపిస్తుంది ప్రెసిడెన్సీ బిల్డింగ్ అన్నమాట. వీళ్ళందరూ కూడా నేషనల్ గార్డ్స్. అండ్ మనకి డక్కింగ్ సెల్ఫీ అయితే తీసుకోకూడదంట, నాట్ అలౌడ్. ఎందుకంటే ఈ సెక్యూరిటీ నేషనల్ గార్డ్స్ అయితే అలౌ చేయరంట. సో ఆపోజిట్ కనిపిస్తాయి కదా, ఇంట్రెస్టింగ్గా డ్రెస్సెస్ వేసుకొని సెక్యూరిటీ ఫోర్సెస్ అయితే ఉన్నారు. సో ఇక్కడ ఇదే లైన్ కనిపిస్తుంది కదా, సోఫియా అండ్ బల్గేరియాలో మనం ఎక్కడికి వెళ్ళినా సరే లైన్ కనిపిస్తుంది. ఎందుకంటే అది నేషనల్ యానిమల్ అంట. యూరోప్లో ఇంతకు ముందు పవర్ చూపించుకోవడానికి ఇలా లైన్ నేషనల్ యానిమల్ కింద యూజ్ చేసేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా లైన్ ఉంటాయి వాళ్ళ మొనార్కీలో కానీ వాళ్ళ ఫ్లాగ్స్లో కానీ, లేదంటే నేషనల్ యానిమల్ కింద. ఇక్కడ ఆపోజిట్ కనిపిస్తుంది కదా, ఇది వెరీ ఓల్డ్ 4th century రోమన్ చర్చ్ అంట. అండ్ సరౌండింగ్ అంతా కూడా కమ్యూనిస్ట్ బిల్డింగ్స్. అండ్ ఒక ఫీమేల్ ఆర్కియాలజిస్ట్ అయితే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ని కన్విన్స్ చేసి మరీ ఈ చర్చ్ని అయితే ఉంచారంట. లేదంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియాకి యూజ్ చేసుకుందాం అనుకున్నారంట. సో ఇదైతే వెరీ ఓల్డ్ 4th century రోమన్ చర్చ్ అన్నమాట. సో ఇవన్నీ కూడా బాత్స్, అంటే బాప్టైజ్ చేస్తారు కదా, అప్పుడు వాటికి యూజ్ చేసేవారంట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. సోఫియాలో ఇలాంటి ఫౌంటైన్స్ అయితే చాలా కనిపిస్తాయి. మధ్యలో ఒక అమ్మాయి ఉంది కదా, డాన్స్ చేస్తున్నట్టుంది. సోఫియా బల్గేరియా నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాట్ రియల్లీ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. నాకైతే కొంచెం లాట్వియా లిథువేనియా ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది. నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో అట్లా అడుగుతుంటారు అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ క్యాపిటల్ సిటీస్ అయితే వెరీ సేఫ్ అనే చెప్పుకోవచ్చు. ఇలాంటి స్ట్రీట్ పెర్ఫార్మెన్స్ వెరీ కామన్ అనమాట యూరోపియన్ సిటీస్లో. ఆమె ఏదో సాంగ్ పాడుతున్నారు మంచిగా. లుక్ ఎట్ దిస్, ఇంకొక బిల్డింగ్. ఇంతకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ కనిపిస్తాయి అనేసి. మనకి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్న ఈ బిల్డింగ్ అయితే నేషనల్ థియేటర్ ఆఫ్ సోఫియా అంట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిల్డింగ్స్ అయితే చాలా కనిపిస్తాయి అసలు సోఫియా క్యాపిటల్ సిటీలో. అండ్ దిస్ ఈస్ మై ఫ్రెండ్ ఫ్రమ్ మెక్సికో. Hola amigos. Amigo. How are you doing? All okay? All good, yeah. Lovely weather today. Lovely weather today. To Bulgaria. Do you like Bulgaria? Very much, yeah. It's a very nice place. He's a big time. He's a big time TikToker. Follow me on Instagram better.
యూరోప్లో మనం కొన్ని సిటీస్ వస్తే ఇదే బెస్ట్ థింగ్ మాట. ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో అసలు ప్లేసెస్ అన్నీ కూడా ఫుల్ వైబ్రెంట్ ఉంటాయి. అసలు పండగ వాతావరణం ఉంటుంది అనమాట మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ సిటీస్లో. సో ఇక్కడైతే ఒక ఇంట్రెస్టింగ్ ట్రీ అయితే కనిపిస్తుంది కదా, ఇదైతే ప్లమ్ ట్రీ అంట. ఇలా కట్టారు, కైండ్ ఆఫ్ అమ్మాయిలు ఇలా కడతారంట. మనం కూడా చెట్లు కడతాం కదా, అంటే వాళ్ళ లవ్ అండ్ ఫెర్టిలిటీ బ్లాసమ్ అవడానికి ఈ టైప్ ఆఫ్ థ్రెడ్డింగ్ అయితే చేస్తారంట. సో ఇవన్నీ చూసారా, అంటే ఎవరెవరో లోకల్ పీపుల్ బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా కట్టారు దీనికి. ఈ స్లావిక్ స్పీకింగ్ కంట్రీస్లో మనం ట్రావెల్ చేస్తే ఈ సిమిలర్ నేమింగ్స్ అయితే కనిపిస్తాయన్నమాట. ఇప్పుడు నేను రకియా చెప్పాను కదా, ప్లమ్ ట్రీ నుంచి ప్లమ్స్ యూస్ చేసి అది ఆల్కహాల్ లిక్కర్ అయితే క్రియేట్ చేస్తారు. నేను మాంటెనీగ్రో అటువైపు ట్రావెల్ చేసేటప్పుడు ఒక వీడియో కూడా చేశాను. వాటర్ తీసుకోవడానికి వచ్చాను, బట్ నాకు అన్ని వైన్ విస్కీ ఇలాంటివి కనిపిస్తున్నాయి. ఆ లోపల కార్నర్లో ఉన్నాయి వాటర్. పేర్లన్నీ వేరే వేరే ఉన్నాయి, అసలు వాటర్ షోడనో తెలియట్లేదు. ప్రాబబ్లీ ఇది వాటర్ అనేమో. సో ఇదంతా లోకల్ స్టఫ్. స్వీట్స్ తెగ తింటారు అసలు, చాక్లెట్స్, కుకీస్. ఈ షాప్లో బేసికల్ అవే దొరుకుతాయండి. చిన్న స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఇటువైపు చూసారు అసలు విస్కీస్, వైన్ ఏటేటో ఉన్నాయి. డూ యూ హ్యావ్ ఎ సిమ్ కార్డ్ బై ఎనీ ఛాన్స్? సిమ్ కార్డ్స్? నో యూ డోంట్ హ్యావ్. వేర్ కెన్ ఐ గెట్ ఇట్? We have a 3 mobile operator. It's A1. Viacom? Airtel sometimes. Okay. They are green one. Okay. Like Do you have anything close by? So ఇక్కడ డిఫరెంట్ ఫోన్ నెట్వర్క్ ప్రొవైడర్స్ ఉంటారు. 1A, Viacom అండ్ ఆల్సో ఇంకొక సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారనమాట. రిమోట్ ఏరియాస్లో ట్రావెల్ చేయాలంటే Viacom సజెస్ట్ చేస్తున్నారు, అండ్ 1A 5G నెట్వర్క్ కావాలంటే 1A సజెస్ట్ చేస్తున్నారు అనమాట. సిమ్ కార్డ్ అయితే నేను ఇప్పటివరకు తీసుకోలేదు. ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. మధ్యలో ఆన్ ది వే నాకు ఏమైనా కనిపిస్తే చూస్తాను. ఒకటైతే చూశాను, ఆమె చూపించారు నాకు, అది అయితే క్లోజ్ ఉంది. Viacom తీసుకుందామని ట్రై చేస్తాను అనమాట. పెడెస్ట్రియన్ క్రాసింగ్ కొంచెం చూసుకోవాలి. కార్లు అయితే అవుతున్నాయిలే. నాకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది అయితే అలెగ్జాండ్రియా నెవెస్కీ కెథడ్రల్ అనమాట. అండ్ సోఫియాలో వెరీ ఫేమస్ అంట. ఇందులో ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, మీరు నా టాలిన్ ఎస్టోనియా వీడియోస్ చూసినట్టయితే అక్కడ కూడా ఇలాంటి కెథడ్రల్ ఒకటి ఉంది. అండ్ ఇదైతే నియో బైజాంటిన్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు. అంటే ఓట్టోమన్ ఎంపైర్ నుంచి బల్గేరియాని రష్యన్ ఫెడరేషన్ ఫ్రీ చేసేటప్పుడు ఫ్రీడమ్ని రిప్రజెంట్ చేస్తూ దీని అయితే కన్స్ట్రక్ట్ చేశారంట. మీరు టాలిన్ ఎస్టోనియా వీడియోస్ చూసినట్టయితే అందులో కూడా సిమిలర్ కెథడ్రిల్ సేమ్ సెయింట్ కి కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో సోఫియాలో కూడా ఇది ఒక కైండ్ ఆఫ్ ఐకానిక్ బిల్డింగ్ అనే చెప్పుకోవచ్చు. రేపైతే చిల్డ్రన్స్ డే అంట. ఇక్కడ కైండ్ ఆఫ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇక్కడ రోడ్డు మీద నడుస్తుంటే ఎవరో అమ్మాయి ఇది ఇచ్చారు. లాంగ్వేజ్ అయితే అసలు ఏం అర్థం అవ్వట్లేదు, అనవసరంగా తీసుకున్నాను, పేపర్ వేస్ట్. సో ఇక్కడ కిడ్స్ కి డిఫరెంట్ ఈవెంట్స్ అన్ని ఆర్గనైజ్ చేశారు. బాక్సింగ్ రింగ్ టైప్లో ఉంది, అండ్ ఆల్సో కార్స్ ఎక్స్పో టైప్లో ఉందన్నమాట అటువైపు. ఇక్కడ చూసారా చిల్డ్రన్ యాక్టివిటీస్ అంటే అసలు ఆర్మీ వ్యాన్స్, పోలీస్ వ్యాన్స్, డిఫరెంట్ ట్రైనింగ్ ఇస్తున్నారు. సేఫ్టీ ఎక్విప్మెంట్ లోపలికి అలౌ చేసి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మనకి చిల్డ్రన్ యాక్టివిటీస్ అంటే ఐస్ క్రీమ్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ చూడండి అసలు ఎలా ఉందో, సూపర్ ఉంది కదా ఇదైతే. అటువైపు ఆర్మీ అవన్నీ పెట్టారు. సో ఇది చూడు, పోలీసులు అసలు కార్లోకి అలౌ చేస్తారు. అండ్ ఇది చూడండి చిల్డ్రన్ని ఎంకరేజ్ చేయడం అన్నమాట ఇవన్నీ. సూపర్ అసలు. బుడ్డోడు అసలు హార్న్ కొడుతూనే ఉన్నాడు. బాంబు స్క్వాడ్ ఉంటారు కదా వాళ్ళమాట, వీళ్ళందరూ కూడా బాంబు స్క్వాడ్ ఎక్విప్మెంట్ ఉంది. అండ్ ఆల్సో సూట్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. ఇది చూడండి అన్మ్యాన్డ్. దీన్ని పంపించి దాన్ని డిఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు ఫస్ట్. పోలీస్ బైక్స్ ఇవన్నీ కూడా BMW బైక్స్ ఉన్నాయి. ఇది చూడండి అసలు కలర్ అసలు సూపర్ ఉన్నాయి. బుడ్డోళ్ళకి లోపల వదిలేశారు, వాళ్ళు సౌండ్లు చేస్తూనే ఉన్నారు, దొరికినవన్నీ నొక్కుతున్నారు. అసలు ఇది చూడండి, ఈ మ్యాట్ ఫినిష్ సూపర్ ఉంది అసలు. కిడ్స్ ఈవెంట్ అయితే అసలు ఇలా ఉండాలి, సూపర్ ఉంది. డిఫరెంట్ టెక్నాలజీస్, ఈ రైడింగ్స్, లోపల ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యూరోపియన్ కల్చర్కి మన కల్చర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన దాంట్లో ఎక్కువ స్టడీస్కి ఫోకస్ చేస్తారు, ఇక్కడైతే అన్ని యాక్టివిటీస్లో కూడా ఫోకస్ చేస్తారన్నమాట. అందుకనే వీళ్ళ కమ్యూనికేషన్ కానీ సోషల్ స్కిల్స్ కానీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి మన వాళ్ళతో కంపేర్ చేస్తే. నాకు బ్యాక్గ్రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది కదా. ఇదైతే సోఫియాలో సిటీ కోర్ట్ అనమాట. అసలు సెక్యూరిటీ అయితే వేరే లెవెల్లో ఉంది. ఎటువైపు చూసినా సరే అసలు పోలీసు కార్స్ చాలా స్ట్రాంగ్ ఉందనే చెప్పుకోవచ్చు. ఇదైతే నేషనల్ ఆర్ట్ గ్యాలరీ అంట. అండ్ ఇక్కడైతే రెట్రో కార్
ఫెస్టివల్ కూడా జరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తాయి కదా డిఫరెంట్ వెరీ ఓల్డ్ కార్స్. అసలు ఇదైతే చూడండి ఎలా ఉందో. బీజీ అంటే 2 లెటర్ ఆల్ఫాబెటిక్ కోడ్ అనమాట. అది బల్గేరియాకి బీజీ అని యూస్ చేస్తాం. సో ఇక్కడ అన్నీ కూడా పాత కార్లు, జనాలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. సూపర్ ఉంది కదా ఈ కారు. అండ్ ఇటువైపు ఇంకొక 2-3 కార్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అవే అన్నమాట. ఇది కలర్ బాగుంది. లోపల చూడండి ఎలా ఉందో. దీనికి ఇంజిన్ కూడా ఓపెన్ చేసి పెట్టారు. BMW అంట, కైండ్ ఆఫ్ విన్నర్లా ఉంది. పైన పెట్టారు 2002 టర్బో విన్నర్ అంట. ఇంజిన్ డిస్ప్లే చేస్తారనమాట. ఎప్పుడో లాంగ్ టైమ్ ఎగో నేను బెల్ఫాస్ట్లో ఇలాంటి వెరీ ఓల్డ్ కారు షోస్ అవుతాయి కదా, అలాంటి వాటికి వెళ్ళాను. ఇక్కడ సోఫియాలో అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు అయితే ఈ షో నడుస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఇక్కడ అసలు గల్లీలో మెక్డానల్డ్స్ కనిపిస్తూనే ఉన్నాయి. రైట్ సైడ్ ఒకటి కనిపిస్తుంది కదా. యూరోప్లో మనకి జనరల్గా సమ్మర్ టైం వస్తే అసలు అమ్మాయిలు అబ్బాయిలు నిజంగా పండగ చేసుకుంటారు. జెండర్ ఈక్వాలిటీ బాగుంటుంది యూరోప్లో. అదైతే డిఫరెంట్గా మనం అగ్రీ చేయాలి. బల్గేరియాలో చాలా ఫోక్ ఫెస్టివల్స్ అయితే జరుగుతాయి. ఫైర్ వాకింగ్, ఫోక్ డాన్సింగ్ అండ్ ఆల్సో రోజ్ ఆయిల్ ప్రొడక్షన్ అయితే చాలా ఎక్కువ జరుగుతుంది అనమాట. మంచి సమ్మర్ సీజన్లో అంటే మే జూన్ సీజన్లో మనం విజిట్ చేస్తే రోజు పికింగ్ కూడా చేయొచ్చు. మనం రైట్ టైంకి విజిట్ చేస్తే వాళ్ళ కల్చర్ని మనం ఎక్స్పీరియన్స్ చేసి మనం కూడా మంచిగా టైంపాస్ చేయొచ్చు. ఇక్కడ బుక్ అయితే కనిపిస్తుంది కదా, నేను ఒక లోకల్ షాప్ దగ్గర తీసుకున్నాను. ఈ సోప్స్కా సలాడ్, టరాటర్ ఇలాంటివన్నీ కూడా వెరీ ఫేమస్ అంట. మనం బల్గేరియాలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఇవన్నీ కూడా ట్రై చేయాలి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే సోప్స్కా సలాడ్ ట్రై చేశాను. ఇక్కడ కూడా ఒక లోకల్ ఆయనతో మాట్లాడుతుంటే ఇక్కడ గ్రిల్, హ్యాపీ బార్ గ్రిల్ అనేసి ఒకటి ఉంది. ఇది కొంచెం ఫుడ్ బాగానే ఉంటుంది, ఒకసారి ట్రై చేయని చెప్పారన్నమాట. సో వెయిటింగ్ టైం ఉంది. నేను నా పేరు ఇచ్చేసి వెయిట్ చేస్తాను. అక్కడ రెడ్ డ్రెస్ అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళు నేమ్స్ తీసుకుంటున్నారు. పెద్ద క్యూస్ అయితే ఉన్నాయి. ఫుడ్ మేబీ బాగానే ఉండొచ్చు. సో చూద్దాం లోపలికి వెళ్ళి. సో మన నెంబర్ వచ్చిన తర్వాత ఆమె పేరు పిలిచి లోపలికి తీసుకెళ్తున్నారు. లోపల చాలా పెద్దగా ఉంది, బయట నుంచి కనిపించలేదు కానీ. బల్గేరియన్ కాక్టైల్స్ లా ఉన్నాయి. ఇవన్నీ రంగులు ఉన్నాయి. కాకపోతే పేర్లు ఇంగ్లీష్ లో చదవాలి మనం. ఫుడ్ కావాలి నాకు, కాక్టైల్స్ కాదు. అక్కడ అబ్బాయి ఉన్నాడు కదా, వచ్చి మెన్యూ ఇచ్చాడు. ఏదైనా సజెస్ట్ చేస్తావు మంచిదంటే అన్నీ గుడ్డే అంటున్నాడు. ఇక్కడ రెస్టారెంట్లో ఎవరిని అడిగినా ఆల్మోస్ట్ అదే సేమ్ ఆన్సర్ ఉంటుంది. చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. చూద్దాం. ఇదైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఐస్ బబుల్స్, డ్రాగన్ అండ్ స్ట్రాబెర్రీ అంట. స్వీట్ ఎక్కువ ఉండకపోతే ఓకే, బట్ చూద్దాం. బాగానే అనిపిస్తుంది, ట్రై చేస్తాను. పైన అయితే పపయా, పీచెస్ అండ్ స్ట్రాబెర్రీస్ అంట. అసలు డిఫరెంట్ జ్యూసెస్ కనిపిస్తున్నాయి. ఈ మెన్యూ ఎంత కలర్ఫుల్గా పెట్టారంటే డెఫినెట్గా టెంప్ట్ అయి కొంటాం, అంత కలర్ఫుల్గా పెట్టారు. వావ్, హ్యాపీ స్మూతీ అయితే వచ్చింది. పపయా, స్ట్రాబెర్రీ అండ్ ఆల్సో పీచ్ యాడ్ చేశారు. పైన మింట్ టాపింగ్ అన్నమాట. సలాడ్ కూడా వచ్చింది. బల్గేరియాలో సోప్స్కా సలాడ్ అయితే వెరీ ఫేమస్ అన్నమాట. మీరు బల్గేరియా విజిట్ చేస్తే ఇదొక వెరీ ఫేమస్ డిష్ అనే చెప్పుకోవచ్చు. నేనైతే ఒకటి ఆర్డర్ ఇచ్చాను. సలాడ్ అంతా కిందన ఉంటుంది, పైన చీజ్ టాపింగ్ ఉందన్నమాట. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. పైన చీజ్ టాపింగ్ వేశారు. అసలు నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అయిపోతుంది, అలా ఉంది. వైట్ కనిపిస్తుంది కదా ఇది. సలాడ్ కాబట్టి కొంచెం పికిల్స్ కూడా యాడ్ చేశారు. కైండ్ ఆఫ్ సాల్ట్, అంటే స్టోర్ చేస్తారు కాబట్టి సాల్ట్ ఎక్కువ ఉందన్నమాట. వావ్, ఇక్కడ యమ్మీగా కనిపిస్తుంది కదా. సీబాస్ కిందన బాటమ్ రైస్ అంట. ఇదొకటి ఆర్డర్ ఇచ్చాను, చాలా ఎక్కువైపోయింది, నిద్ర వస్తుంది నాకు ఇప్పుడు. హ్యాపీ గ్రిల్లో ఫుడ్ అయితే నాట్ రియల్లీ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. హెల్దీ ఫుడ్ అయితే దొరుకుతుంది అండ్ ఆల్సో మంచి జ్యూసెస్ దొరుకుతున్నాయి. హ్యావ్ ఏ యూట్యూబ్. Oh yeah. So this is the first day. Really nice, yeah. Do you want to say hello? We already. Oh, you did also. So I'm vlog చేస్తుంటే వీళ్ళు వచ్చి అడుగుతారు అనమాట. We can say it in Bulgarian. Oh yeah, yes, please, yeah. Здравейте. Let's see. What is the meaning of that? It means hi. Hello. Hello. Yeah. What's your name? I'm Dima. Dima. And your name? I'm Maggie. My name is Sagar from India. Oh. Yeah. My father have been there so many times. Oh, all right, He really okay. likes it. Oh, Yeah. very nice. You should visit sometime. Sometimes. Yeah. బాయ్, థ్యాంక్ యూ, బాయ్. ఈ అమ్మాయిలు భలే ఉన్నారు. నేను బ్లాగింగ్ చేసుకొని వెళ్ళిపోతుంటే వచ్చి మంచిగా పలకరించి మాట్లాడుతున్నారు. సూపర్. ప్రొటెస్టులు జరుగుతున్నాయి కదా, ఏ కార్నర్కి వెళ్ళినా పోలీసులు ఏమాట. అసలు ర్యాప్ చిక్ కౌబాయ్స్ లా ఉన్నారు రోడ్ల మధ్యలో నించొని. అటువైపు చూసారా, అటువైపు కూడా చాలా ఉన్నాయి. బల్గేరియన్ పోలీస్ పవర్ చూడాలంటే డెఫినెట్గా ఇలాంటి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు విజిట్ చేయాలి. పోలీసులు అసలు ఫోర్స్ చూడండి.
ఫ్రంట్ లైన్లో నించుంటారు కదా వాళ్ళు. అసలు ఎటువైపు వెళ్ళా వెళ్ళే కనిపిస్తారు అనమాట. పోలీసులు ఈ ఓల్డ్ స్కూల్ ట్రామ్స్ అయితే భలే అనిపిస్తాయి నాకు. రేపు కానీ ఎల్లుండి కానీ ఒకసారి ఎక్కాలి. సో ఇక్కడ వయాకామ్ చూస్తాను, ఈయన దగ్గర ఓన్లీ డేటా సిమ్ కార్డ్సే ఉన్నాయన్నమాట. A1 కూడా 5G బాగుంటుందంట, ఎస్పెషల్లీ సోఫియాలో. ఎయిర్టెల్ ఉంది అండ్ ఆల్సో వయాకామ్ కూడా ఉంటుంది అనమాట. వయాకామ్ తీసుకుందాం అనుకున్నా కానీ బట్ ఈయన దగ్గర ఇది లేదు. హౌ మచ్? 15 GB? 15, ఓకే. సో 15 GB ఓన్లీ డేటా ప్యాకేజ్ అంట. 25, ఓకే. అబౌట్ 12 euros అనుకోండి. ఇది 12 pounds అనుకోండి. 12 poundsకి 30 GB అంట. ఇట్ వ్యాలిడ్ ఫర్ 1 month? 1 month? Yes. 1 month valid, okay. I'll take this one, yeah? This one. సో ఇక్కడైతే లోకల్ షాప్లో ఒక డేటా ప్లాన్ తీసుకున్నాను, ఎందుకంటే మోస్ట్లీ కాల్స్ అలాగా అవసరం లేదు నాకు. అండ్ ఇంపార్టెంట్లీ డేటా ఏమైనా అప్లోడ్ చేయాలన్నా ఏమైనా చేయాలంటే డేటా కావాలి కాబట్టి తీసుకున్నాను. 30 GB 25 లీవా తీసుకున్నాను అనమాట. అండ్ పాస్పోర్ట్ ఏమి అడగలేదు, ఓన్లీ డేటా ప్లాన్ కాబట్టి. ఫోన్ కాల్స్ అయితే రిజిస్టర్ చేయాల్సి వస్తే అవన్నీ కూడా అడుగుతారు. యూరోప్లో ఇలాంటి పబ్లిక్ పార్క్స్ అయితే మెయిన్ సిటీస్లో భలే కనిపిస్తుంటాయి. ఇక్కడ కూడా చూడండి, అసలు మంచిగా సన్లైట్ వస్తే భలే కనిపిస్తాయి. జింకల్ పెట్టారు, బ్రాంజ్ స్టాచ్యూస్. ఇంతకు ముందు నేను మెన్షన్ చేసినట్టు ఇక్కడ అఫీషియల్గా బల్గేరియన్ లీవా యూస్ చేస్తారు. అండ్ 2026 జనవరి నుంచి వీళ్ళు యూరో అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు అనమాట. సో చాలా బిజినెస్ అండ్ ఆల్సో లోకల్ పీపుల్కి కన్ఫ్యూజింగ్గా ఉంది, వాళ్ళు మనీ లూజ్ అయిపోతారేమో అనేసి. అందుకనే ఈరోజు ప్రెసిడెన్సీ బిల్డింగ్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏదో చిన్న స్ట్రీట్ షాపింగ్ టైప్లో పెట్టారు. ఎయిర్పోర్ట్ నుంచి మనకి బెస్ట్ ఆప్షన్ అయితే మెట్రో తీసుకోవచ్చు. 18 minutesలో మనం సిటీకి వచ్చేస్తాము. అండ్ అన్అఫిషియల్ ట్యాక్సీస్ అయితే దొరుకుతాయి, అవైతే అసలు తీసుకోకండి. అఫీషియల్ ట్యాక్సీస్ అయితే ఎల్లో ట్యాక్సీస్ అని ఉన్నాయి, అవైతే వెరీ రికమెండెడ్ అనమాట లోకల్, ఎస్పెషల్లీ సోఫియాలో. ఇవన్నీ కూడా లోకల్ ఆర్ట్, అంటే ఆర్థడాక్స్ క్రిస్టియానిటీ పెయింటింగ్స్ అన్ని కూడా ఉన్నాయి ఇక్కడ. చూసారా నాజీ కత్తి. ఇక్కడ ఈ స్టోర్ అయితే అన్ని అలాంటివే ఉన్నాయి, కమ్యూనిస్ట్ ఎరా టైప్లో. ఇది చూసారా పాత అగ్గిపెట్టి, అందులో ఇంకా పొలాలు ఉంచారు. అసలు రష్యన్ ఫెడరేషన్వి, నాజీవి ఏటేటో ఉన్నాయి అసలు. ఇక్కడ చూసారా ఇవన్నీ లైటర్స్, వాళ్ళు డెకరేషన్వి. పాత కరెన్సీ కూడా పెట్టారు ఇక్కడ. బల్గేరియా నా ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాట్ రియల్లీ బ్యాడ్ అనే చెప్పుకోవచ్చు. మీరు నా లాట్వియా, లిథువేనియా వీడియోస్ చూస్తే ఇక్కడ కూడా సిమిలర్ సెటప్ అనిపిస్తుంది, ఎందుకంటే రష్యన్ ఇన్ఫ్లుయెన్స్, ఇంతకుముందు రీసెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఈ కంట్రీస్ అన్నింటిలో ఉండే కాబట్టి ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇంట్రెస్టింగ్ ఏంటంటే నాకు మన ఇండియన్స్ అయితే అసలు ఒకరు కూడా కనిపించలేదు ఇప్పటి వరకు. అంటే జనరల్గా అక్కడక్కడ కనిపిస్తారు కొన్ని యూరోపియన్ కంట్రీస్లో, బట్ ఇక్కడైతే అసలు ఒకరు కూడా కనిపించలేదు. చూద్దాం, ఇంకా సిటీ ఇప్పుడు ఎక్స్ప్లోరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి మేబీ లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ అయితే కైండ్ ఆఫ్ సెమీ ఫ్రీ అనే చెప్పుకోవచ్చు. 7th స్టాండర్డ్ వరకు, అంటే 7th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందంట. బుక్స్ అవి కొనుక్కోవాలంట. అండ్ అక్కడి నుంచి డిపెండ్స్, అంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఏమి ఉండదంట, బట్ 7th క్లాస్ నుంచి ఎడ్యుకేషన్ అయితే ఫ్రీ కాదు. అండ్ ఆల్సో సేమ్ థింగ్ విత్ హెల్త్ కేర్ కూడా. మన దగ్గర డబ్బులు ఉంటే తొందరగా ట్రీట్మెంట్ జరుగుతుంది, లేదంటే గవర్నమెంట్ గురించి వెయిట్ చేయాలి. క్యాపిటల్ సిటీలో ఎలక్ట్రిక్ ట్రామ్స్, బస్సెస్ ఇవన్నీ కూడా మంచిగా కనిపిస్తాయి. ఇక్కడ ఇంకొక చిన్న మార్కెట్ టైప్లో పెట్టారు. ఈరోజు ఎటువైపు వెళ్ళినా అసలు మార్కెట్ సెటప్సే కనిపిస్తున్నాయి. బుక్స్ ఉన్నాయి ఎంట్రన్స్లో, బుక్ ఫెస్టివల్ ఏమో మేబీ. బుక్స్ జనరల్గా అంటే హార్డ్ కాపీస్ చదివితే కొంచెం గుడ్ ఫీల్ ఉంటుంది, బట్ ఆల్సో ఎన్వైర్న్మెంట్ గురించి ఆలోచించిన కైండ్ ఆఫ్ మళ్ళీ యూజ్ చేయకూడదు అనిపిస్తుంది. డిజిటల్ ప్రింట్సే మోస్ట్లీ మనకి ఇప్పుడు అవైలబుల్ ఉంటాయి. ఆల్సో ఇది అంటే మనం పేపర్ బ్యాక్ యూజ్ చేసి చదివితే అదొక కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. ఏవో బుక్స్ అసలు చూస్తే అర్థం, మ్యాథమెటిక్స్ లా ఉంది. స్కూల్ బుక్స్ కూడా అమ్ముతున్నట్టున్నారు ఇక్కడ. వావ్, సిటీలో ఎటువైపు వెళ్ళినా ఇలాంటి చిన్న ఈ ఫౌంటైన్ సెటప్స్ టైప్ భలే కనిపిస్తున్నాయి అసలు. సో లోకల్ ఆథర్స్ అసలు ఏంటేంటో బుక్స్ ఉన్నాయి. సోఫియా క్యాపిటల్ సిటీలో ఎటువైపు వెళ్ళినా ఫెస్టివల్ లాగే ఉంది. అసలు జనాలు పండగ చేసుకుంటున్నారు, ఎస్పెషల్లీ వీకెండ్. ఈరోజు పిల్లలతో వచ్చారన్నమాట. సోఫియా అక్కడ రాస్తుంది కదా, బల్గేరియా క్యాపిటల్ సిటీలో ఇదొక మెయిన్ స్ట్రీట్ మాట. బిగ్ బ్రాండెడ్ షాప్స్ అండ్ ఆల్సో కెఫేస్ అండ్ రెస్టారెంట్స్ అన్ని కూడా కనిపిస్తాయి. జస్ట్ ఫుల్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా లాస్ట్లో, అక్కడ వరకు కూడా మనం అసలు వాక్ చేస్తూ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు.
సో రైట్ సైడ్ 2 doors కనిపించింది అండ్ ఆల్సో లెఫ్ట్ సైడ్ కోస్టా అంట. సో ఇలాంటి చాలా అంటే మెయిన్ బ్రాండెడ్ షాప్స్ కూడా కనిపించాయి. చాలా బిజీ ఉంది అసలు చూడండి. ఈవినింగ్ వస్తే ఇంకా బాగుంటుందేమో, వైబ్రెంట్ ఉండొచ్చు. లెఫ్ట్ సైడ్ కాఫీ షాప్స్ ఉన్నాయి కదా, జనాలు మంచిగా ఎంజాయ్ చేస్తారు కాఫీ పెట్టుకొని. రైట్ సైడ్ ఏదో కొన్ని షాప్స్ అయితే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. నాకు బేసిక్గా సిరిలిక్ తెలియదు కాబట్టి పెద్దగా తెలియట్లేదు అవి. షాపింగ్ స్ట్రీట్ అయితే బాగుంది, బిజీగా హడావిడిగా. వెల్కమ్ టు సోఫియా అంట. టాటూస్ కూడా ఉన్నాయి అసలు ఈ స్ట్రీట్లో. ఇలాంటి బిగ్ హై స్ట్రీట్స్లో వాక్ చేస్తే ఫర్ సమ్ రీజన్ హ్యాపీగా అనిపిస్తుంది. అంటే షాపింగ్ చేయని అవసరం లేదు, జనాలు షాప్స్ అసలు అన్నీ కలిపి కామెంట్లే. చాలామంది నేను వ్లాగింగ్ చేసుకొని వెళ్ళిపోతే హలో అని పిలిచి మరి పలకలేస్తున్నారు అనమాట. సో ఇలాంటి హై స్ట్రీట్స్లో వాకింగ్ చేస్తే ఫర్ సమ్ రీజన్ అంటే మనం షాపింగ్ ఏమీ చేయని అవసరం లేదు, ఆ జనాలు ఆ షాప్స్ అవన్నీ కూడా ఒక వైబ్రెంట్గా అనిపిస్తుంది. మనకు కూడా అది కైండ్ ఆఫ్ పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. క్యాపిటల్ సిటీ సోఫియా నుంచి మనకి మౌంట్ విటోస్ అయితే కనిపిస్తుంది. నాకు బ్యాక్గ్రౌండ్లో లాంగ్ డిస్టెన్స్లో కనిపిస్తుంది అనమాట. వెరీ ఏన్షియంట్ అంటే ఆల్మోస్ట్ 6000 సంవత్సరాల క్రితం ముందు ఫస్ట్ సెటిల్మెంట్ అయితే ఈ మౌంటైన్ వ్యాలీ దగ్గరే సోఫియా సిటీని అయితే ఎస్టాబ్లిష్ చేశారనమాట. సిటీలో ఏ సరౌండింగ్కి వెళ్ళినా మనకి మౌంటైన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆల్సో సోఫియా క్యాపిటల్ సిటీలో ఈ మౌంటైన్ హైకింగ్ కూడా వెరీ ఫేమస్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ కమ్యూనిస్ట్ అండ్ ఆల్సో రష్యన్ రెజిమ్ నుంచి రీసెంట్గా వీళ్ళు బయటకు వచ్చారు కాబట్టి సోఫియా సిటీ సరౌండింగ్లో మనకి ఆ బిల్డింగ్స్ కూడా ఇప్పుడు కూడా కనిపిస్తాయి. అండ్ ఆల్సో లాట్వియా, లిథువేనియా ఆల్సో ఇలాంటి కంట్రీస్ ట్రావెల్ చేసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఈ జనాలు తొందరగా బయట వాళ్ళని యాక్సెప్ట్ చేయరన్నమాట. ఎందుకంటే వాళ్ళకి చిన్న ఫియర్ ఉంటుంది, వీళ్ళు వచ్చి ఎక్కడ ఆక్యుపై చేస్తారు అన్నట్టు. సో ఎందుకంటే ఇంతకు ముందు కూడా అలానే జరిగింది కాబట్టి. ఇక్కడ కొంచెం రెసిడెన్షియల్ ఏరియా వైపు వచ్చానమాట. ఎలా ఉంటుందో జస్ట్ ఎసెన్స్ చూద్దామని. చాలా కామ్గా ఉంది, ప్రశాంతంగా ఉంది. అసలు బిల్డింగ్ చూడండి, కొంచెం పాత బిల్డింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ప్లాస్టరింగ్ లేకుండా ఉంటాయి కదా, అలా కూడా కనిపిస్తున్నాయి. ఈ గ్రఫిటీస్ అయితే అసలు క్యాపిటల్ సిటీలో ఎటు వెళ్ళినా సరే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ చూసారా ఎలా ఉందో. బేసికలీ సోవియట్ టైమ్స్ నుంచి ఆ కన్స్ట్రక్షన్స్, మోస్ట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్స్ అలానే ఉన్నట్టున్నాయి. ఇలా అబాండన్ అంటే వదిలేసిన బిల్డింగ్స్ ఉంటాయి కదా, అలాంటి చాలా కనిపిస్తున్నాయి నాకు క్యాపిటల్ సిటీలో. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఏ స్ట్రీట్కి వెళ్ళినా ఫ్లవర్స్ చూడండి, మంచిగా రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి. బల్గేరియాలో ఫేమస్ కాబట్టి. ఏన్షియంట్ రోమన్ రూయిన్స్ నుంచి గోల్డెన్ డోమ్డ్ కెథడ్రల్స్ వరకు సోఫియా అయితే హిస్టరీ, కల్చర్ అండ్ అఫోర్డబుల్ యూరోపియన్ సిటీ అనే చెప్పుకోవచ్చు. అండ్ సోఫియా టూర్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు సోఫియా విజిట్ చేస్తే మీకు నచ్చిన ప్లేస్ అయితే నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో నేను ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.